Bhavani Jain. Happy birthday Meher Baba to one and all. We all celebrate Meher Baba's birthday in our hearts as Baba and also for Baba, being Baba and with Baba in love, along with love, Meher Baba. So with that note, we are going to talk a little bit about Meher Baba's life and what were the learnings from Meher Baba's life. And that is what we will focus today. ఈ సెషన్లో మనము బాబా లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము. మీరు చాలా విని ఉన్నారు, చాలా మంది స్పీకర్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు, మనం చాలా స్పీకర్స్ నుంచి అన్ని వింటూ ఉంటాము. అండ్ మనం కూడా చాలా బుక్స్ చదవడం, బాబా లిటరేచర్ నుంచి చాలా జ్ఞానం పొందడం కూడా జరుగుతుంది. కానీ ఈ మొత్తం అనుభవంలో ఇప్పుడు నేను ఎవరినైనా పిలిచి ఒక అంటే అది ఏంటి బాబా ఎగ్జాంపుల్ న్యూ లైఫ్ మెసేజ్ ఏంటి చెప్పండి అంటే నెట్లో చూసి చెప్తానని నేను చెప్పాను. సారీ నాట్ మీన్ టు ఎనీథింగ్ అంటే ఆయన ఒక్కడనే కాదు, చాలాసార్లు మనం డైరెక్ట్గా బాబాస్ మెసేజ్ లైఫ్ మెసేజెస్ ఏంటి, లెసన్స్ ఏంటి అని మనం ఎవరైనా ఒకసారి రివైజ్ చేసుకుందామంటే ఆ టైంకి కరెక్ట్గా గుర్తురాదు. దీనికి కారణం ఏంటి అని చూస్తే మేబీ దేర్ ఆర్ మెనీ రీజన్స్, చాలా కారణాలు అయి ఉంటుంది. కానీ నేను ఆ కారణం ఒక నిమిషం మీరు అందరూ ఒక్కొక్కసారి మీ మనసులోనే మీరు వెతుక్కుంటే ఎందుకు ఆ టైంకి మనకు కావాల్సినప్పుడు బాబా ఈ క్షణంలో ఎలా ఉన్నారో చెప్పారా అంటే ఏం చెప్పారు. మీరు ఒక క్రాస్ రోడ్ దగ్గర అంటే మనం 4 రోడ్ సర్కిల్ దగ్గర నిల్చున్నప్పుడు రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా అని ఆలోచించినప్పుడు మనకు అక్కడ నుంచి డైరెక్షన్ రాకపోతే మనకి అప్పుడు బాబా నన్ను ఏం చెప్పారు, ఎటైతే కరెక్ట్ అని చెప్పారు బాబా అన్నది మనకి మనసులో వెంటనే స్ఫురించినట్టు అయితే అంటే మన బాబా మెసేజెస్ మీద అటెన్షన్ పెట్టినట్టు. సో మన అటెన్షన్ స్పాన్ ఎంత ఉంది? టాక్ ½ గంట కన్నా ఎక్కువ మాట్లాడితే జనాలకి అది ఫోకస్ ఉండదేమో, మధ్యలో ఒక పాట పెట్టుకుందామా అని అడిగారు. నేను అన్నా ఒక 1 hour కూడా ఫోకస్ లేకపోతే ఇంకేం ఫోకస్ పెడతాం మన బాబా మీద. ఊరికే పాటలు పాడుకుంటాం, వెరీ గుడ్, పాట పాడుకొని బాబాని స్మరించుకోవడం మంచిదే. కానీ బాబా విషయాన్ని స్మరించినప్పుడు, బాబాని స్మరించినప్పుడు 1 గంట సేపు కూడా ఫోకస్ లేకపోతే లైఫ్ ఫోకస్ ఎలా పెడతాము? అందుకని ఈ 1 గంట సేపు ఫోకస్ పెట్టారా అనేది మీకే పరీక్షగా పెట్టుకొని నేను ఎంత బోర్ కొట్టించినా బాబా గురించి చెప్తున్నాను కాబట్టి మనసు పెట్టి బాబా గురించి వింటారని నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. అనుకరణలోని ఫస్ట్ బాబా లెర్నింగ్స్ అని తీసుకుంటే ఎవరైనా ఒకళ్ళైనా ఇద్దరైనా సరే మీ లైఫ్లో మీరు బాబా లైఫ్ నుంచి వాట్ ఈస్ యువర్ కోర్ లెసన్ ఫ్రమ్ బాబాస్ లైఫ్? ఎవరైనా ఒకళ్ళిద్దరు చెప్తే వినాలని ఉంది నాకు. Soul journey, soul, what is the soul and what is the destination for every human being? That's what Baba has given most importance. And also he's shown us how to live that kind of life. Yeah, he is telling what is the soul journey. మన ఆత్మ యొక్క మన ప్రయాణం ఏంటి, మనం ఎక్కడికి చేరడానికి, ఏ గమ్యస్థానం చేరడానికి ప్రయాణిస్తున్నామో దాని సోల్ డెస్టినేషన్, సోల్ జర్నీ ఒక మెసేజ్గా ఇచ్చారు బాబా. థ్యాంక్ యూ సార్. ఇంకా మేడం చెప్తున్నారే making others happy, keeping others happy. Now this is a very big message actually. Your happiness lies in making others happy, or real happiness lies in others happy. And the core message, Baba ichina message, it's a very deep message. దీన్ని మనం కండిషనల్గా చాలాసార్లు ఉపయోగిస్తుంటాము. రియల్గా వచ్చినప్పుడు కీపింగ్ అదర్స్ హ్యాపీ అంటే ఫస్ట్ మన హ్యాపీనెస్ చూసుకొని ఈ ఫ్రేమ్వర్క్లో ఫిట్ అయితే వీ విల్ కీప్ అదర్స్ హ్యాపీ. మన ఫ్రేమ్వర్క్లో ఫిట్ కాకపోతే ఇది నా నేచర్కి నేను ఏర్పరచుకున్న బౌండరీస్కి విరుద్ధంగా ఉంది కాబట్టి నేను నా రూల్స్ ఫాలో అయిపోతాను బాబా అని ఫీలింగ్
మనం చాలాసార్లు చేస్తుంటాము. ఎందుకంటే 100% ఈ క్షణాలు ఇలా బిహేవ్ చేయండి, అలా బిహేవ్ చేయండి బాగా చెప్పలేదు కాబట్టి we will do it as per our convenience. That is the normal behavior of the people. But this is one message that freedom he has given. that freedom he has given or we have taken. He has not given. Honestly, Baba Mandaliki elanti freedom ఇవ్వలేదు. So when it comes to Baba Mandali, Baba disciple versus Baba lover, who is Baba's disciple and who is Baba lover? There is a variation. Who is Baba's man and who was Baba's follower? There is a difference. Anyone wants to go? Disciples are the ones Baba choose them. Yeah. So Baba ఎవరైతే చూస్ చేసుకున్నారు, you come అని అంటే వాళ్ళు బాగా పిక్ చేసుకున్నామంటే బాబా స్పీకర్. అండ్ బాబా లవర్ ఇస్ సమ్మన్ దట్ ఐ లవ్ బాబా. ఇట్ ఇస్ లైక్ నా ప్రైమ్ మినిస్టర్ తెలుసు కానీ ప్రైమ్ మినిస్టర్కి నేను తెలుసా, అట్లాంటి క్వశ్చన్ లాంటిదే ఈ క్వశ్చన్ కూడా. సో ఎవ్రీవన్ కెన్ బి బాబా లవర్ బట్ వెరీ ఫ్యూ పీపుల్ కెన్ బికమ్ బాబా డిసైపుల్స్. సో ఎవరు బాబా డిసైపుల్ అవుతారు? Who wants to become Baba's disciple? The chosen ones, they have to make a little bit of more effort. వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి వాళ్ళ లైఫ్లోని బాబాస్ డిసైపుల్ కావాలనుకుంటే. So guys, you can be Baba lover, there is no problem. That's what next. So when we move in this journey, here we'll have to really focus on ఏంటి real lessons. నా లైఫ్కి సంబంధించినంత వరకు ఏంటి వాట్ రియల్ లెసన్స్. సో బాబా ఇచ్చిన పెద్ద సందేశం ఏంటి అంటే దేర్ ఈస్ అ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఇప్పుడు మేనేజ్మెంట్ లెసన్కి అయితే మన మేనేజ్మెంట్ ఏదైనా కాలేజ్ అయితే మేనేజ్మెంట్ కాలేజ్కి లీడర్షిప్ టాక్స్కి అయితే నేను ఎక్కువ ఉంటాను. లీడర్షిప్ టాక్స్కి మేనేజ్మెంట్ టాక్స్కి వాట్ ఈస్ యువర్ గోల్? ఐ వాంట్ టు బి ద హెచ్ఓడి, ఐ వాంట్ టు బి ద సిఇఓ, ఐ వాంట్ టు బి ద మేనేజింగ్ డైరెక్టర్, నేను ఒక 5,000 crores ఫార్చ్యూన్ కంపెనీకి లీడర్ అవ్వాలి, ఈ గోల్స్ ఉంటాయి. కానీ బాబా సెడ్ ద పర్పస్ ఆఫ్ ద రియల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు get know who you are and get to God realization, mukti, self realization. This is the real purpose of human life. ఇది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. So if I give you for a minute, what is the purpose of your life? If I ask you that question, next slide. What is the purpose of your life? ఒకసారి ఆలోచిస్తే anyone goes for it. What is the purpose of your life? To become one with God. What does it mean to become one with God? To lose our mind. Huh? To lose our mind. To lose your mind. Okay? To lose your mind, to become one with God. Okay? That is your goal of life. Very good. No, not my goal. No, but I'm asking you, what is the purpose of your life? Nee life purpose ఏమిటి? To lead a life according to what Baba wants us to lead. To lead a life what Baba wants us to lead. You have taken a very difficult purpose. Anyone else? భగవంతుని చేరుకోవడం మనిషి యొక్క పర్పస్. To know God. Okay. తెలుసుకోవడం అంటే దేవుని చేరుకోవడం ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. మీ పర్పస్ ఏంటి? నిజం చెప్పాలంటే మరి ఎవరికి తెలియదంటే none of us know what is the purpose of life. That is the truth. That is what. So Baba ఇచ్చిన values లో if you see what is the core value that Baba has taught. I am jumping the slide, we would have come to later, but no, it's okay. What is the core purpose of the core value that Baba has said? Love. No.
Baba has time and again said, ఇవన్నీ అన్నారు. మీరు చెప్పింది ఏది కరెక్ట్ తప్పని నేను అనట్లేదు. లవ్, ఒబీడియన్స్, సరెండరెన్స్, హెల్పింగ్ అదర్స్, everything is valid. But the core value that Baba has taught for human life is honesty. Honesty తెలుగులో చెప్పండి. నిజాయితీ. Honesty is the only word, is one value, core value. బాబా వాళ్ళ మండలికి ఇచ్చారు. ఎవరినైనా వాళ్ళని టెస్ట్ చేయాలి అంటే the first thing బాబా has spoken about is honesty. ఏంటి ఈ నిజాయితీ? ఏంటి honesty? లౌక్యం honestyయా? ఎవరిని నొప్పించకుండా మాట్లాడి, ఎవరిని ఏమి అనకుండా మాట్లాడకుండా, మన మనసులో మాటని దాచిపెట్టి బయట వాళ్ళకి అనుగుణంగా మాట్లాడి, సిచ్యువేషన్ ప్రకారంగా మాట్లాడి, లేదంటే ఎవరు ఏది కాకుండా మాట్లాడడం నిజాయితీయా? నిజాయితీ అంటే ఏంటి? న్యాయంగా ఉండడం నిజాయితీయా? నిజం చెప్పడం నిజాయితీయా? ఏంటి నిజాయితీ అని అనుకుంటే చాలాసార్లు ఇప్పుడు నేను ఈ క్వశ్చన్స్ అన్ని అడిగాను కాబట్టి ఆన్సర్ చెప్పడం బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను కొంచెం బాగా ఆనెస్టీ ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్టయితే చాలాసార్లు బాగా మనని ఒక సిచ్యువేషన్లో పెట్టి మన నిజాయితీని టెస్ట్ చేస్తూ ఉంటారు. అది ఒక్కొక్కసారి ఇన్ రియల్ లైఫ్ బాగా యూస్ టు మేక్ టూ పీపుల్ ఫైట్. అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చి వాళ్ళిద్దరిని ఎదురుకుండా ఇప్పుడు మీరిద్దరు సాల్వ్ చేసుకోండి, నా ఎదురుకుండా సాల్వ్ చేసుకోండి అంటే వీళ్ళిద్దరు మంచిగా పోట్లాడేసుకొని నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా చేసావు అని అన్నీ చెప్పాలి. నిజాయితీగా అది ఎదుర్కొన్న వాడు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత చిన్నవాళ్ళైనా నిజాయితీగా ఉన్న విషయాన్ని వాళ్ళు ఎదుర్కొన్నా మన మనసులో మాట నిజాయితీగా చెప్పడం అనేది ఎంతమందికి సాధ్యమవుతుంది అంటే చాలాసార్లు మనం తప్పుతాం. ఆ విషయంలోని మన మనసులో మాట మనం దాచిపెట్టి అవతల వాళ్ళకి అనుగుణంగా అవతల వాళ్ళకి సంతోషం కలిగించేటట్టు మాట్లాడి నిజాయితీని తప్పించుకుంటాం. దాంట్లో మనకి స్పెషల్లీ ఏంటి అంటే అందులో మనకి బెనిఫిట్ ఏమైనా ఉందా? స్పెషల్లీ ఫైనాన్షియల్ బెనిఫిట్ వస్తుంది అంటే ఎలాంటి అడ్జస్ట్మెంట్ అయినా చేసుకోవడానికి మనం రెడీగా ఉంటాం. ఫస్ట్ ద సెకండ్ థింగ్ ఇస్ అవతల మనిషి వచ్చి మనం ఏమైనా క్వశ్చన్ అడిగి క్రాస్ వెరిఫై అవుతుంది అంటే we can modify our honesty. We will modify our honesty as per our rules, our life rules. And దాన్ని మనం ఏం చెప్తాము అంటే Baba is God, Baba can live that honesty, we cannot live that honesty. We cannot follow what he is saying. But when in Baba's life, how you will behave if Baba is sitting there? Baba మన ఎదుర్కొంటానే ఉండి if he is asking you to do something, how you will do is your honesty. So ఈ సిచ్యువేషన్ లో చాలా సార్లు మండలి వాళ్ళు ఆపోజిట్ లో పోట్లాడుకొని మళ్ళీ వాళ్ళు కలుసుకొని ఇప్పటి నుంచి మీరు ఇంత పోట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ మూమెంట్ నుంచి మళ్ళీ ఫ్రెండ్స్ లాగా ఉండేవి అని బాగా చెప్తే దే లివ్ దట్ లైఫ్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ లివ్ దట్ లైఫ్. అనుమానం చేస్తామా? That honesty is something we have to test in our life in following Baba's Baba చెప్పిన మార్గం మీద నడపడమైనా లేదా మన లైఫ్లో అయినా. So when we talk about purpose of our life, navigating the life, navigating మీ లైఫ్ గోల్స్ని మీరు స్పిరిచువల్ గోల్స్తో కలపడానికి how you can work towards it. ఈరోజు మన లైఫ్ని గడపడానికి మనకు ఉద్యోగం అవసరము, లేకపోతే వ్యాపారం అవసరము, లేకపోతే ఫ్యామిలీ అవసరం, పెళ్ళి, పిల్లలు, ఇవన్నీ అవసరం అని చెప్తాం. కానీ దీన్ని స్పిరిచువల్ కాంటెంట్ తోటి ఎట్లా కలుపుతాం? నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఈ బుక్ జాయ్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ ఇస్ ద సెకండ్ బుక్ I have written after with Baba's permission and with Baba's guidance. First book Dawn of Reality, next book Joy of God Realization. ఇందులో వచ్చిన ఇన్సైట్స్ కూడా అన్ని బాబా ఇచ్చిందే. ఈరోజు ఈ బుక్ నేను అక్కడ పెట్టాను. ప్రతి ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్క తీసుకోండి. దానివల్ల మీకు వాట్ ఈస్ ద మోర్ మెసేజెస్ యూ కెన్ రీడ్. సో దట్ ఈస్ బీయింగ్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ బాబా టు ఆల్ ఆఫ్ యూ.
Please, by going, please collect the books from them. So, ఈ book లోని బాగా ఇచ్చిన మెసేజెస్ లోని నాకు వచ్చిన జ్ఞానంలోని 4 quadrants of human life. 4 quadrants of human life is one is material life. మీ material life లోని మీరు మీ గ్రాస్ వరల్డ్, మీ హెల్త్, మీ ఇల్లు, మీ పరివారము, మీ సంపాదన లేదా మీ అసెట్స్, ఎవ్రీథింగ్ టు డూ విత్ ద గ్రాస్ వరల్డ్ ఈజ్ 1 quadrant of human life. ఒక quadrant మనకి important quadrant of human life. Next quadrant of human life is your mental world. మీరు మనసులో ఏం ఆలోచిస్తున్నారు, మనసుని ఎట్లా సాధన చేస్తున్నారు, మనసుని ఏ విధంగా నడిపిస్తున్నారు, అది అంతా మన మెంటల్ వరల్డ్ లో ఉన్నది మైండ్, రిలేటెడ్ టు మైండ్. ద థర్డ్ థింగ్ ఇస్ ఇమోషనల్. ఇమోషన్స్ లేకుండా మనిషే లేదు. మీకు మన ఇమోషన్ ని బాబాని సాధించాలన్నా, బాబా మీద మన మనసు పెట్టాలన్నా కూడా మనకు ఇమోషన్ అవసరం. We need emotions in our lives. The people who are without emotions are someone who are considered to be less human. They are not, we wouldn't say they are not human, but they are less human because emotions are as natural as nature and water. మనం దాన్ని ఎలా ఉపయోగిస్తాము అనేది మన చేతిలో ఉంది. మనం కాంట్ సే దట్ ఐ యామ్ వితౌట్ ఇమోషన్. ఇప్పుడు మన వాళ్ళందరూ పాటలు పాడారు బ్రహ్మాండంగా. ఇమోషన్ లేకుండా పాట ఉంటే ఎలా ఉంటుంది? ఒక నిమిషం భావం లేని పాట ఎలా ఉంటుంది, భావం లేని నాట్యం ఎలా ఉంటుంది, భావం లేని పెయింటింగ్ ఎలా ఉంటుందో ఇమోషన్ లేని మనిషి కూడాను అంతే. సో అలా మనం కాబట్టి ఇమోషన్ యాంగిల్ కూడా ఇంపార్టెంట్. తర్వాత స్పిరిచువల్ యాంగిల్. స్పిరిచువల్ యాంగిల్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ యాంగిల్ అండ్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. కానీ రియల్ పవర్ అనేది స్పిరిచువల్ క్వాడ్రంట్ లో ఉంటుంది, విచ్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ మైండ్. మన స్పిరిట్, మన ఎనర్జీ. ఇప్పుడు నేను కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే నా స్పిరిట్ లోని ఎనర్జీ లేకపోతే యూ విల్ నాట్ గెట్ కనెక్టెడ్ టు ఇట్. అండ్ నా స్పిరిట్, నా ఎనర్జీ, హౌ విల్ ఇట్ కమ్? హౌ మచ్ ఐ యామ్ ఫ్యూలింగ్ ఇట్ విత్ మై స్పిరిచువల్ పవర్. నేను నా పర్సనల్ లైఫ్ లోని స్పిరిచువల్ ఎనర్జీని ఎంత యూజ్ చేసి నా లైఫ్ ని లీడ్ చేస్తున్నానో దానివల్ల నా స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. ఆ స్పిరిచువల్ ఎనర్జీ మిగతా 3 క్వాడ్రంట్స్ కి సప్లై చేస్తుంది లైఫ్ అంటారు. లైక్ ఇట్ గివ్ ఎనర్జీ టు అదర్ 3 quadrants. The spiritual energy becomes the core. అందుకనే లీడర్షిప్ లోని, మేనేజ్మెంట్స్ లోని, వీటన్నిటిలో కూడాను ఫైనలీ దే ఆర్ మూవింగ్, టిల్టింగ్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు ఐఐఎమ్స్ లోని మన ఐఐఎంలో చదువుకొని వచ్చాను. దే ఆర్ టీచింగ్ గీత. అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు ఏం చెప్పాడు, కృష్ణుడు ఫైనల్ సారాంశం ఏంటి, ఆర్గనైజేషన్స్ అట్లా రన్ చేయండి. ఐ ఈవెన్ హర్డ్ దట్ గవర్నమెంట్ హస్ గివెన్ సంథింగ్ ఇండికేషన్ లైక్ దట్ కాలేజెస్ లోని ఇవన్నీ నేర్పాలి. సో వాట్ ఈస్ ఇట్ కమింగ్ లైక్ స్పిరిచువల్ quadrant becomes the most important quadrant, while other 3 quadrants are also important. How do you manage your spiritual energy? Your spirit is your spiritual quadrant of life. దీంట్లోని మెహర్ బాబా మనకి is a blessing for us because ఆయన మనకి రాజమార్గం చూపించారు. If you go through any other path, we can go here and there and into అంటే ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ బాబాతో మనం ఉండడం వల్ల we are on the straight fast track path with బాబా. కానీ దాన్ని యూజ్ చేసుకుంటున్నామా, మనం నిద్రపోతున్నామా? ఇంకోటి ఏంటంటే మనం అందరికీ తెలుసు వాళ్ళు నిద్రపోతున్నాం, కానీ మనం ఏం చెయ్యము దాని గురించి. We all know that we are asleep, fast asleep. No, sir. Maya is taking us to You will blame on Maya, you will blame on your laziness, or you will blame on your ineffectiveness. But you are that at this point in time. You blame it on anyone. You will blame on Baba also. Ye Baba em cheyatledu. Nenu pothuna Sunday, every Sunday center అన్ని ప్రేయర్స్ మార్నింగ్ ఈవినింగ్ చెప్తున్నా. Baba is not doing anything to me. My time is not come. Grace is not there. Okay, all these things are good excuses, but they are excuses only.
Because in one dimension, we're not, ఎవరైతే భగవత్ సాక్షాత్కారం పొందారో, ఎవరికైతే గ్రేస్ దొరికిందో వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి అంటే, సారీ మీరంటే కానీ వాళ్ళు అలా ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే, దే థాట్ దట్ ఈ మూమెంట్లో కనుక నేను చేయకపోతే మైట్ ఇట్స్ అన్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ మీ. We have an example, like Baba వెళ్ళి ఆయన he was sitting in one corner in some Bombay city లో బాబా వెతుక్కొని వెళ్ళి ఆయన ఎదుర్కొంటే ఆ మూమెంట్ ఆ సీట్ లో చైర్ లో కూర్చొని శ్రీకృష్ణని స్మరిస్తున్నాడు. In this moment, if I don't sit, he would have given up his life. So Baba went in that moment and sat in front of him and gave him darshan. మనకంతా తెలియదని చెప్పచ్చు. Don't have that Krishna, Mrudu Krishna. అది లేకపోవడమే కారణం తప్ప ఇది అది అని బ్లేమ్ చేయడం అనేది is not a thing. Which was not given by Baba. Our excuse was not allowed by Baba. So he actually encouraged people to be very sincere, very honest and really work hard. కష్టపడండి. ఎంత కష్టపడతామో శరీరాన్ని మనసుని సంధించి ఎంత కష్టపడగలో అంత కష్టపడాలి. కానీ మనం కష్టపడేది లైఫ్ పాలిటిక్స్ లైఫ్ దీంట్లోనే మనసు పెడతాం, కానీ దీని తద్వారా స్పిరిచువాలిటీ ఎలా పొందాలి అన్నది ఇప్పుడు నేను కూడా తీసుకుంటే నా లైఫ్లోని నాకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళ చదువులు అవుతున్నాయి, ఉద్యోగాలు అవుతున్నాయి. ఐఎమ్ మేనేజింగ్ a business also. In spite of all these things, I can say that I am grounded in Baba. I am very well grounded in Baba because of his, maybe his grace is there, maybe na purvajanma sukrutam ankovachu. It's grounded. So we can say that if I can do it, you all can also do it. Everyone can do it. It's only you lack that effort maybe. So that is one part of Baba's learnings, life learnings that we have. Going further, what is attraction versus distractions? If we take Baba attention, focus on me, and that is how if you look at Baba's picture, he will say this, focus on me, and all that he will say. And distractions. What are these distractions? Mind that illusion is one big distraction. Correct? That illusion is something that is not in your hands. The only reality is Baba. If you focus on Baba, illusion will drop by and by. Illusion can drop. And if you attention span, how much attention span do you have that you can try to focus on Baba and do something calmly? So if we call your distractions in your life, each one of you, prati okkaru kuda ikkada కూర్చున్నవాడు, at least 2 distractions from Baba మీకు ఏముంది ఇప్పుడు ఈ మూమెంట్లో? Can you think? If you focus on Baba, మీకు 2 major distractions ఏంటి? Think about it. It's very important. Work. Okay, work is a distraction. Okay. Now coming to this point, work is a distraction in Japan. How do you do your work without losing sight of Baba? Baba నుంచి మనసు మరలకుండా మీరు పని ఎలా చేయాలి అంటే, can anyone practice anything like that? As far as I am concerned, I can say the first thing is, if I know that if I am doing this is also Baba, this is also of Baba, this belongs to Baba, this is being done for Baba, and Baba himself is doing it. There was a stage, లోని కార్ డ్రైవ్ చేస్తూ I am not driving, Baba is driving, and the stage came by and really believe that I am not driving, Baba is driving. I am not eating, Baba is eating. I am not working, Baba is working. Outside meditation techniques, one can focus చేసి మెడిటేట్ చేయండి అని చెప్తారు, బాబా ఇదే చెప్పారు.
When you are doing whatever you are doing, the last stage is to say Baba himself is doing through you. And through you until finally you drop. And Baba says, through you until you would still be there. And Baba himself is doing. And the state ki manam pettinappudu, your work does not become a distraction, because that work becomes a meditation. So in day to night, like 24 hours life running time running, I don't think I am sitting and meditating like this for 1 hour a day, or he never thought that was. Previous life to teach it, he life to teach it. But full life should become meditation. Otherwise you are segmenting it. So that is the difference between outside meditation technique and Baba meditation. Baba meditation doesn't tell ఒక కాన్సెప్ట్ మెడిటేట్ చేసి తర్వాత యోగా గంటసేపు యోగా చేయండి, గంటసేపు మెడిటేషన్ చేయండి, 1 hour వాక్ చేయండి, తర్వాత ఫుడ్ తినండి, తర్వాత నిద్రపోండి. No. In all these places Baba wants to be there. He is only one focused task. So distractions, no need how to fit Baba. Whether distraction is earning money, distraction is a woman, distraction is your sleep, distraction is your work. Anything which is not Baba is a distraction. Endukante life goal is to get oneness with Baba. If your life goal is to become one with Baba, your purpose is to become one with Baba, anything that is taking you away from it is distracting you. Correct? Is that duality? Yeah, it is a duality because you are saying Baba and this, Baba and work, Baba and family, Baba and you, Baba and your beauty. Okay, anything which is and Baba. But if it is only this Baba, then you kill the duality. That is one way to process it. You see? So, the attention and distraction means in Manasu Martinchi, Baba meeda మనసు పెట్టండి 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 అని ప్రతి వక్తలు వచ్చి చెప్తుంటారు. నేను ఎలా పెట్టాలి? మనం ఇప్పుడు కూర్చున్నప్పుడే ఇక్కడ కూర్చున్నప్పుడే 10 సార్లు ఇంట్లో ఎవరైనా కొట్టారు, నిద్రపోయారా, మందులు వేసుకున్నారా, పని నుంచి వచ్చి పని చేసుకోయిందో లేదో ఇంటికి డిన్నర్ కడుకోవాలి, నేను ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు వేరే even focus on being Baba this thing. So that means what your body is going, but your mind is somewhere else. Adi that doesn't work with Baba. Baba's work is to, for your Manonash is very different from what we physically try to do with the mind. Kani it's a good place to focus in a body తీసుకెళ్తే మన మైండ్ పెట్టిన చోటల్లో నా శరీరం వెళ్ళకూడదు అని ఒక సూక్తి కూడా ఉంది. Mind will go to America. I can't go to America. My mind will go and watch something in a dance I want to watch. But my mind is going. I don't have to carry my body there. My mind wants to have alcohol. I don't have to carry my physical body there. Right? So sometimes మనసు పెట్టిన చోటలో శరీరానికి వెళ్ళకుండా ఉంటే కూడా కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. కానీ కొంతవరకు ఫస్ట్ మా మనసే వెళ్ళకుండా ఉండాలి, బాబా మీద పట్టాలి అంటే ఆ భావన కూడా బాబా నుంచే వచ్చింది, ఆ భావనలో కూడా బాబా ఉన్నారు అని మనం మా మనసు అట్లా చేసినప్పుడు కూడా వీఆర్ మ్యానిపులేటింగ్ మైండ్. బట్ ద రియల్ థింగ్ ఈస్ మనోనాష్. When we are going to talk about Manonash, we will talk a little more about what real Manonash is. Because no one is explaining that. ఏంటి మనోనాష్ అంటారు అంటే ఏంటి మనోనాష్ అంటే మనిషి మైండ్ పోతే మనిషి ఇస్ డెడ్. When there is no mind, you can't be alive, you have to die. That's the only option. So how to achieve Manonash being in body? Baba said that it is possible. But in normal words, if your mind goes, you die. There is no life to body, per body, beyond mind. Okay, so we will talk about, keep with that thought and all. But bhakti toti bold pannu chestunnam. So what we are talking about is being a Baba lover is bhakti. Then what is parabhakti? What is bhakti? You say. ఏంటి భక్తి అంటే ఏంటి? Then we will start dialogue. I would like to listen some words, some sentences from all.
భక్తి మనమంతా రోజు భక్తితో పూజ చేసేస్తుంటాం. ఏంటి భక్తి అంటే? Kind of respect. Respect. Okay. Very correct. Yes, bhakti. Who's the example of bhakti? Bhakti ki parakashta evadu? Bhakti example evadu? రామదాస్ Ramdas. Mirabai. Mirabai. Correct. So, just to మనం నార్మల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే ఓకే మీరాబాయి భక్తి చాలా ఎక్కువ, అంటే అందరూ కృష్ణుని మామూలుగా ప్రేమిస్తే పూజిస్తే ఎక్కువ పూజించింది. హనుమాన్. ఓకే, భక్తికి ఎగ్జాంపుల్ లెట్ us say హనుమాన్. వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ భక్తి ఇస్ హనుమాన్. హనుమాన్ ఏమని అన్నాడు? నేను రాముడు భజన చేస్తూ ఉండాలి, రాముడు కీర్తన చేస్తూ ఉండాలి, రాముని దర్శించుకుంటూ ఉండాలి, రాముడు రామనామం చేస్తూ ఉండాలి. భక్తి. సో ఆ భక్తిలో ఎంత మునిగిపోయాడు అంటే నేను ఈ భక్తితోటి ఎప్పటికీ భక్తి రామనామం చేస్తూనే ఉండాలి అంటే ఆంజనేయ స్వామి ఇమోటల్ అయిపోయాడు. ఈనాటి కూడా రామ భక్తి చేస్తూ రాముని స్మరించుకుంటూ ఉన్నాడు అనేసి మనం వింటూ ఉంటాం. దీనికి రాజుకి హనుమంతుడికి ఆంజనేయ స్వామికి డిఫరెన్స్ ఏంటి, వ్యత్యాసం ఏంటి? ఆంజనేయ స్వామి భక్తి పరాభక్తి. అక్కడికి వస్తున్నారు. పరాభక్తి అంటే యూ లాంగ్ ఫర్ గాడ్. భక్తికి ఇప్పుడు యూ గో త్రూ డిస్కోర్సెస్ has got a chapter on భక్తి అండ్ పరాభక్తి. భక్తిలోని మనము ఆయన దర్శనం చేసుకోవాలి, ఆయన సాంగత్యం పొందాలి, ఆయనతో ఉండాలి అనేసి మనం we will keep on asking him that I want to be with you, I want to be with you, give me your darshan అని అడుగుతుంటాం. But in that there is duality. ఎందుకంటే one is you, one is God. One is Hanuman, one is Ram. One is Rukmini, one is Lakshmi, one is Krishna. So in this state మీరు ఆయన సాంగత్యం అడుగుతున్నారు, దర్శనం చేసుకుంటారు, కీర్తన చేస్తున్నారు. కానీ what did Radha ask? What did Radha ask? Radha asked for unity. Radha ఏమడిగింది? నాకు నీతోటి ఐక్యత్యం కావాలి, నేను I should be one with you, నేను నీతో పాటు సమానం. She actually claimed you are equal, I and you are one. Give me your unity. That goes. So bhakti next step ఏంటి అంటే you can't tolerate this separateness. నేను నిన్ను విడిచి ఉండలేను బాబా, నీ సాంగత్యంలో ఉన్నాను, ఇంతసేపు ఇన్ని సంవత్సరాలు ఇన్ని జన్మలు నీ సాంగత్యంలో ఉన్నాను, నిన్ను విడిచి నేను ఒక క్షణం కూడా ఇంకా ఉండలేదు, నాకు నీతో ఐక్యత్వం కలిగించే భాగ్యాన్ని నాకు ఇవ్వు. I just want your unity. I don't want separation. నువ్వు నేను వేరు కాదు, నేను భక్తి కాదు, నేను నన్ను నీలో తీసుకెళ్ళిపో, నన్ను నీలో ఐక్యం చేసుకో అంటే పరాభక్తి where you are asking unity. So from duality you are moving to oneness. ద్వైత్ అద్వైత్ అంటారు కదా, ద్వైత్ అంటే ఇద్దరు ఉన్నట్టు, అద్వైత్ అంటే ఒక్కళ్ళే ఉన్నాడు. మనం వన్నెస్ బాబా. సో మనం బాబాని ఫాలో అవుతున్నాం కాబట్టి బాబా హ్యాస్ యాక్చువల్లీ స్పోకెన్ అబౌట్ వన్నెస్. హీ డిడ్ంట్ స్పీక్ అబౌట్ డ్యుయాలిటీ. ఆయన వేషం వేసి చూపించారు, నేను రాధాకృష్ణ. హీఈస్ యాక్చువల్లీ ప్రమోటింగ్ that love, that you and I are one. So you have to ask oneness. You have to do something to be one with him. ఆయనతోటి oneness పొందాలి అంటే మీరు వాటర్ ఆయిల్ కలిపితే కలవదు, పాలు నీళ్లు కలుస్తాయి. అన్కండిషనల్ గా మీరు మీ కండిషన్ ని మీరు హోల్డ్ చేసుకొని, మీరు నెయ్యి అయినా సరే, ఎంత మంచి పదార్థమైనా సరే, మీరు పాలల్లో కలవాలి అంటే మీ బౌండరీస్ వదిలేసుకొని నీళ్ళలాగా ఉంటేనే పాలల్లో కలగలుగుతాం. ఇప్పుడు బాగా పాలు వేయి మనం నీళ్ళు
అవ్వగలగాలి, కనీసం నీళ్ళు అవ్వగలగాలి. నేను నెయ్యేస్తా, నేను నూనె అవుతా, నేను ఇంకేదో అవుతా అంటే యూ వాంట్ గెట్ యూనిటీ. సో యూ ఆర్ సీకింగ్ బాబాస్ యూనిటీ, యూ హ్యావ్ టు బీ లైక్ బాబా. ఎందుకంటే ఈక్వల్ క్వాలిటీ ఉన్నవాడే కలుస్తారు. యూ హ్యావ్ టు బీ లైక్ బాబా అంటే బాబా ఫ్రీక్వెన్సీ ఏంటి, బాబా క్వాలిటీస్ ఏంటి, బాబా చెప్పిన మార్గం ఏంటి, బాబా ఏమని చెప్పారో బాబా లాగా ఉండగలిగితే బాబా తోటి యూనిటీ అవుతుంది. అందుకనే బాబా said you and I have no difference apart from the consciousness. I am aware of my consciousness, you are not aware of your consciousness, but there is consciousness in you and me, we are both equal. Just be awakened that you are as conscious as I am. The more day you are awakened, you and I become one. మీరు ఎప్పుడైతే ఆ చైతన్యాన్ని పొందుతారో, నేను నువ్వు ఒకే అనే చైతన్యాన్ని పొందుతారో, ఆ చైతన్యంలో నువ్వు వచ్చినప్పుడు నేను ఒకే అయిపోతాం అని బాబా చెప్తున్నారు. కాబట్టి మనం ద్వైతంలో లేవు, అద్వైతంలో ఉన్నాం బాబాతో. కాబట్టి వన్నెస్, భక్తి నుంచి పరాభక్తికి మూవ్ అవ్వాలి అంటే ఎక్స్టర్నల్ కాకుండా ఇంటర్నల్ కూడా చెయ్యాలి. కాదు ఇంటర్నల్ అంటే కొంచెం సాహిత్యం చదవాలి, కష్టపడి అది బాబా ఏం చెప్పారు. చాలా మంది మనం సాహిత్యమే చదవం, ఏదో చాలా కష్టం. కనీసం వన్ బుక్ చదవడానికి కూడా ఎంతమంది గాడ్ స్పీక్స్ పూర్తిగా చదివారు అంటే బాబా లవర్స్ లో చాలా మంది గాడ్ స్పీక్స్ కూడా చదవలేకపోతున్నారు, డిస్కోర్సెస్ చదవలేకపోతున్నారు. బాబా వర్డ్స్ ని తెలుసుకోలేక ఓన్లీ వెళ్ళి మనం ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తారు కరెక్టే, కానీ మనం మన మార్గం మనమే చూసుకోవాలి, సంధించుకోవాలి, నడవాలి ఆ మార్గం మీద. దానికి ఎవరికి ప్రయత్నం మనలో కొంచెం తక్కువే ఉన్నట్టు చెప్పచ్చు comparing to Baba's old Baba lovers. So that is one thing that I would like to, so that is one of the Baba's lessons that we should learn. The next thing is interpretation of Baba's words. Baba's final declaration loni Baba chala messages chepparu. 1956 loni 1955 end lo I will drop my body, my manifestation will start, humiliation will happen, glorification will happen, the manifestation will happen. Then I will break the silence and I will utter that one word and చెప్పారు. ఇవన్నీ ఫైనల్ డిక్లరేషన్ లో if you read, I find time I will read today. Otherwise there is ఫైనల్ డిక్లరేషన్ లో బాబా అని చెప్పున్నారు. అదంతా అయిపోయిన తర్వాత చాలా మంది బాబా 1969 వరకు ఉన్నారు. చాలా మంది బాబా చెప్పింది ఏమీ జరగలేదు, వాట్ ఈస్ దిస్ గాడ్ అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేశారు అనేసి ఒక బాబా ఎవరు చెప్పున్నారు. వాట్ ఈస్ బాబా నియర్లీ గాడ్, నేనేదంతా భగవంతుడు అయితే ఇదే సీక్వెన్స్ లోని ఇలాగే జరుగుతుంది అని కూడా బాబా చెప్పున్నారు ఫైనల్ డిక్లరేషన్ లో. అలా చెప్పిన తర్వాత కూడా బాబా అన్నది అన్నట్టు జరగలేదు. అప్పుడు చాలా మంది బాబాని అనుమానించారు, బాబా నిజంగా భగవంతుడేనా అని కూడా అనుమానించారు. ఈనాడు కూడా భగవాన్ మనము టాస్ వేస్తున్నాము, కొంతమంది చిత్రులు రాస్తున్నారు, బాబా ఇది చేయాలని నా దగ్గరికి వస్తారు కాబట్టి నేను చెప్తున్నాను విషయము. చిట్టేసి ఇలా చేయాలని బాబా ఎస్ అని చెప్పారు, ఆ మార్గంలో పోతా ఏం కాదు, ఉల్టా అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. బట్ బాబా చెప్పింది కరెక్ట్గా తప్ప, బాబా ఏం వర్డ్ బాబా ఎస్ అని చెప్పారు కానీ ఉల్టా అయిపోయింది అంటే బాబా దేవుడా ఉండగలరా. సో ఈ అనుమానాలు మనలో బాబాస్ వర్డ్స్, వాట్ ఈస్ బాబా సేయింగ్, హౌ ఆర్ వి ఇంటర్ప్రెటింగ్ ఇట్, వాట్ ఆర్ వి అండర్స్టాండింగ్ ఇట్, అండ్ కెన్ వి స్టిల్ రియల్లీ బిలీవ్ దట్ బాబా ఇస్ గాడ్. బాబా గురువా, బాబా దైవమా? ఎంతమంది మనసులో ఇంకా క్వశ్చన్. బాబాని గురువుగా భావించి మిగతా గుళ్ళు గోపురాలకి వెళ్ళి దేవుడిని అక్కడ దేవుడిని మొత్తం నేను గురువుగా ఆరాధిస్తాను. కానీ బాబా గురువు కన్నా పైన దైవము అని తనే చెప్తున్నారు. ఆయన గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అని చెప్పిన తర్వాత కూడా ఫర్ సమ్ పీపుల్ గాడ్ ఈజ్ సమ్వన్ ఎల్స్, హి ఈజ్ గురు. యు ఆర్ నాట్ దేర్, యు కాంట్ బికమ్ బాబా సొసైటీ. మీరు లేదు, బాబాతో లేదు. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ హి ఈజ్ ద ఓన్లీ గాడ్. అప్పుడు బాబా మీద మీకు పూర్తిగా 100% ఫోకస్ ఉన్నట్టు, అప్పుడు బాబా మీతో ఉన్నట్టు, మీరు బాబాతో ఉన్నట్టు. అట్లా కూడా జరగట్లేదు. సో వెన్ యూ టాక్ డౌట్ బాబాస్ వర్డ్స్, బాబా చెప్పిన వర్డ్స్ మీద అనుమానం వచ్చినప్పుడు, బాబా చెప్పిన యాక్షన్ మీద అనుమానం వచ్చినప్పుడు, మీ ఫెయిత్, మీ విశ్వాసం మీద మీకే అవగాహన లేనప్పుడు that God realization is very far. ఆ క్వశ్చన్స్, ఆన్సర్స్, డౌట్స్ అవన్నీ ఉన్నప్పుడు మీ ముక్తి, మీ యూనిటీ
the effort still lacks, it shows. So we're talking about Dada's work. Can you talk about the Avataric period, significance of the Avataric period also? Sure. So Avataric period అంటే 700 years to 1400 years is considered as one. Every say 700 to 1400 years Avatar comes to this world. Now from the time he is born till he drops his body is definitely Avataric period. But since Avatar is a spirit who's himself God particle, his power continues for few more years after dropping his body also. So the Avataric period continues. Our time lo nee direct connection lo evaraithe Babato vastaro, వాళ్ళకి they have more chances of getting his unity or getting mukti. So that is one important thing that we should all know, that the Avataric period, which is next 20 to 30 years, as Baba says, are very, very important for the people who want to improve or grow faster on their journey. So this Avataric period we have to really focus. So manifestation of the Avatar. So what is Baba said in his final declaration, that there is one word ayana cheptaru. One word we will hear in our heart, and that day you are united with Baba. So what is that one word that you are trying to hear that will take you closer to God, Mukti or God? You see? Next. So Baba also, in Baba's lifetime, we also learned that there was in the new life phase, Baba spoke about hopelessness, helplessness, and he also said we rely on God. New life on Jeptu, new life is a positive word, that is a hopelessness చెప్పారు. అంటే మనకు అసలు ఏది హోపే లేదు, మన దగ్గర టోటల్ హెల్ప్లెస్నెస్, మనకి ఎవరు హెల్పే లేదు అన్నట్టు అవతారే రోడ్డు మీదకి వచ్చేసి అంత దీనమైన పరిస్థితుల్లోని బాబా తన లైఫ్ని నిర్వహితం చేసి ఆయనతో పాటు ఆయన మంత్లీ మెంబర్స్ కూడా అంత హోప్లెస్ లైఫ్ లీడ్ చేసి ఆ జర్నీలోని బాబా యాక్చువల్లీ రియల్ కోర్ వర్క్ ఏం చేశారు, ఎందుకు అలా చేశారు, దానివల్ల ఉపయోగం ఏమొచ్చింది, ప్రపంచానికి ఏం మంచి జరిగింది, బాబా అలా సఫర్ అవ్వడానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే నాకు తెలిసినంత వరకు నేను పార్ట్ ఆఫ్ న్యూ లైఫ్ కాబట్టి, ఐ వాస్ పార్ట్ ఆఫ్ మై న్యూ లైఫ్ ఇన్ మై ప్రీవియస్ లైఫ్ విత్ బాబా కాబట్టి, వాట్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ లైఫ్ ఇస్ బాబా తన న్యూ లైఫ్ లోని ప్రాపంచిక పెద్ద పెద్ద సఫరింగ్ ఏదైతే ఇంకా పెద్ద పెద్ద ప్రమాణాలలో రావాల్సిన సఫరింగ్ అంతా బాబా తన లైఫ్ లో బేర్ చేసి ప్రపంచంలో జరగాల్సిన కష్ట నష్టాన్ని తానే అనుభవించారు. అట్లా అనుభవించడం వల్ల మిగతా జనానికి, మిగతా ప్రపంచానికి కష్టాలు చాలా వరకు తగ్గించి దాని మోతాదుని కట్ చేసేసారు. చేసి త్వరగా వారికి ఆ రియలైజేషన్ వచ్చేయడానికి మార్గాన్ని ఆయన లైఫ్ టైంలోని ఆ సఫరింగ్, ఆయనతో పాటు ఆయన అనుచరులు కొంతమంది ఆ కష్టాన్ని అనుభవించారు. So that is the big universal work he did during his new lifetime. ఆ న్యూ లైఫ్ టైంలోని ఆయన అవన్నీ చేయడం వలన తర్వాత చాలా కష్టాలు తగ్గి మనం ఆల్రెడీ అనుభవిస్తున్నాం. ఆయన సఫర్ అవ్వకపోతే ఇంకా 100,000 మల్టిపుల్ టైమ్స్ మనం ఇంకా కష్టం అనుభవించారు. Then of course the last but not the least is the mastery in servitude we see in his lifetime messages. Mastery in we talk about the renunciation also. Only renunciations, even in land Baba during new lifetime, 100 acres of land ni Baba rasi chesi mali మనం దీన్ని సంపాదించుకొని ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఎన్నో కష్టాలు పడి మాట్లాడుతున్నామంటే అప్పుడు బాబా టోటల్ రినౌన్సియేట్ చేసేసారు. టాక్ అబౌట్ టోటల్ రినౌన్సియేషన్ టు ద వరల్డ్ డ్యూరింగ్ ద న్యూ లైఫ్ టైమ్, అండ్ దెన్ కమ్స్ ద Manukashmi. So when we talk
talk about annihilation of mind, Manonash period, ఎంతమంది మానసిక అవస్థ ఇప్పుడు నిద్ర అవస్థగా ఉందో అందరూ కాస్త లేవలసిందిగా నా కోరిక. సో మనోనాష్ పీరియడ్ అంటే, మనోనాష్ అంటే మనసుని నాశనం చేయడం. ఆయన ఆ వర్డ్ అసలు ఎవరు యూజ్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఎక్కడ లిటరేచర్లో మనోనాష్ అన్న వర్డ్ యూజ్ చేయలేదు. కానీ గాడ్ రియలైజేషన్కి ముందు, సెల్ఫ్ రియలైజేషన్కి ముందు ఈ మైండ్ ఏదైతే ఉందో ప్రతిసారి దిస్ మైండ్ ఇస్ ఇన్సెక్యూరిటీ, హ్యూమన్ మైండ్. దిస్ మైండ్ యాక్చువల్లీ డజంట్ బ్యాక్. మనం జన్మెత్తినప్పటి నుంచి అంటే ఫస్ట్ వెన్ వి సపరేట్ ఫ్రమ్ ద గాడ్ పార్టికల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మైండ్ అన్నది మనతో పాటు ఎన్ని జన్మలు ఎత్తినా ఫస్ట్ యాజ్ ఇన్స్టింక్ట్ ట్రావెల్ చేస్తుంది, తర్వాత ఇంటెలిజెన్స్ లాగా ట్రావెల్ చేస్తుంది. బట్ మైండ్ డస్ నాట్ డై. మనిషి చనిపోయినా మనిషి మనసు చనిపోదు. మైండ్ కంటిన్యూస్ ఇట్స్ జర్నీ. అందుకని కాకపోతే మన పూర్వజన్మం మన స్మృతిని అన్ని కూడాను ఒక వేరే సెక్షన్లో బోర్డు చేసేసి వేరే సెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఓన్లీ ఈ జన్మకి సంబంధించిన యాక్టివ్ మెమరీ ఏదైతే ఉంటుందో ఈ జన్మకి సంబంధించిన మెమరీ మాత్రం ఒక సెక్షన్లో రిలీజ్ అవుతుంది. కాకపోతే పూర్వజన్మలో మనం చేసుకున్న నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది అన్నీ కూడాను ఒక సెక్షన్లో ఉంటాయి. దాని లెసన్స్ మనకి యూస్ఫుల్ ఉంటాయి లైఫ్లో. ఫర్ సపోజింగ్ యూ లర్న్ దాట్ stealing is bad, దొంగతనం bad because you were a thief in your previous life. So you have learned that lesson that stealing is bad, it is not good for me. That lesson is gone into your memory. So by all means in this life you will not do, you will not steal. So that lesson is there. But the experiences of that lesson, అది ఎట్లా జరిగింది, మీ పూర్వజన్మ మీరు దొంగ అయినప్పుడు మీరు ఎక్కడెక్కడ దొంగతనాలు చేశారు, ఎవరెవరు దెబ్బలు తిన్నారు అవన్నీ తెలియకూడదు. కానీ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ స్టోర్డ్ అండ్ దట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ దిస్ లైఫ్ టైం. అక్కడి నుంచి మన లైఫ్ అట్లా ముందుకు వెళ్తుంది. సో ద మైండ్ ఈస్ స్టోరింగ్ ఆల్ ఆఫ్ దోస్. దిస్ మైండ్ విచ్ ఇస్ స్టోరింగ్ సో మెనీ లైఫ్స్ స్టోరీస్, ఈ మనసంతా స్టోర్ చేసిన మనసు ఫైనలీ వెన్ ఇట్ హ్యాస్ completed all his experiences, అన్ని సంస్కారాలు నశించిపోయి ఫుల్ కంప్లీట్ అయిపోయింది, నాకు ఇంకా కోరికలే లేవు, ఇంకా నో అదర్ అటాచ్మెంట్స్, ఐ హ్యావ్ నో ఫర్దర్ డిజైర్స్, బై బాబాస్ గ్రేస్ ఇఫ్ యు డోంట్ గెట్ న్యూ డిజైర్స్. ఎందుకంటే మనం వేరే వేరే బ్లూ అయిపోతే గ్రీన్ అయితే రెడ్ అయితే ఎల్లో, అట్లా వేరే వేరే కలర్స్ ఆఫ్ వేరే సేమ్ ఎక్స్పీరియన్స్ వేరే వేరే ఫామ్లో కోరుకుంటూ ఉంటాం. అవన్నీ ఎక్స్పీరియన్స్ అయిపోయి బాబా బాబా దైవగా గుర్తున్నప్పుడు ఫైనలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ ఆన్ ద మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అని బాబా డిసైడ్ చేసుకుంటే ఫర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ జస్ట్ బిఫోర్ గాడ్ రియలైజేషన్ యువర్ మైండ్ ఇస్ స్నాప్. అంటే ఒకవేళ మీరు మైండ్ లేకపోతే మీరు ఎలా ఉంటారో ఊహించుకోలేరు కావచ్చు, ఊహించుకోలేరు. And that mind shuts down, totally shuts down, and in that moment you are actually dead. You realize you ikkada em chestunaru, everything it is like you don't know anything about this world. That moment is Manonash moment, which happens before Nirvana, and then Nirvana tarvata Nirvikalpa Samadhi, God realization. This book has got all details. And it has got every experience, right from Kundalini experience to Manonash to Nirvana, Nirvikalpa, and then by God realization. It has got every little detail of the person who's experienced. So, ఆది అయినప్పుడు మీకు మనోనాష్ కలుగుతుంది. అంతేగాని మనోనాష్ అంటే మన మనసు ఆలోచనల్ని తగ్గించుకోవడం, రెడ్యూస్ యువర్ థాట్స్. You distract your thoughts, you remove your thoughts, you delete your thoughts, you modify your thoughts. All this is still mind. You may control your thoughts towards your attachments and put your thoughts to Baba, which still means your mind exists. Manonash is something even thought of Baba is not there. That mind is itself not there. So Manonash is not modifying the thoughts, modifying the mind. Manonash is exiting of the mind. So
which happens by the grace of Baba. So that is about Manonash, and then comes the self-realization. Self-realization, you can drop your body, mukti kondachu, God speaks of Chadukunam Kavati, he will not repeat it. But in the sequence of Baba's teachings, he has said Manonash, self-realization, God realization, and finally he talks about all rites, rituals and ceremonies of all religions of the world and their life consumed in the flames. This was the end of the Manonash period. అంటే మనం అన్ని రిచువల్స్ ఫాలో అవుతున్నాం కదా, బయట వరల్డ్లోకి వెళ్ళి అన్ని రిచువల్స్ మళ్ళీ ఫాలో అవుతూ ఉంటాము. అది ఫాలో అక్కర్లేదు అని బాబా చెప్పిన తర్వాత కూడా మనం ఫాలో అవుతాము. దీంట్లో మోడిఫికేషన్స్ ఏంటి అంటే మీరు ఏం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నానంటే నేను వెళ్ళినప్పుడు, నేను అక్కడ మా ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు నాతో పాటు మా ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళకి అది దండం పెట్టుకోవడం ఇంపార్టెంట్ అంటే నేను కూడా పెట్టాలనుకో దండం పెట్టాను. అక్కడ పూజ చేయడం ఇంపార్టెంట్. ఎవరికో మా అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు బోర్డు రిచువల్స్ చేశాను. ఎందుకంటే అవన్నీ చేస్తే కానీ పెళ్లి కాదని వాళ్ళు నమ్మినప్పుడు నేను ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే చేయాలి. కానీ నా మనసు ఎక్కడ ఉంది? వేర్ ఇస్ మై మైండ్, వేర్ ఇస్ మై హార్ట్, వేర్ ఆర్ మైండ్? నాకు ఆ కాన్షియస్నెస్ ఉంటే నేను రిచువల్స్ అయినా అసలు నేను చేయాల్సిన అవసరం లేదు. ఐ డూ ఇట్, ఐ డూ ఇట్ విత్ outside people till they get there. So this is a different dimension of doing it, but first you reach. And I was ready. నేను ఒక రోజున మొత్తం దేవుడి గుడి మొత్తం తీసేసాను, ఫుల్ రిమూవ్ టు టెస్ట్ whether I can do it. What can you do? Only Baba, nothing else. So these are few rituals that Baba has tested on us, and he said that is the end of, if we can do all these things, these are Baba's life teachings, these are Baba's life messages. ఆయన చేసి చూపించారు. చాలా మంది మనకి ఇప్పుడు నేను ఓన్లీ చెప్తున్నాను అంటే నేను చెప్పడానికి ముందు నేను చేయకపోతే నాకు చెప్పిన దాంట్లో సారం ఉండదు. అలాగే బాబా చెప్పిన దాంట్లో సారం ఉంది, బాబా మాట మనం నమ్మి బాబా వెంట నడుస్తున్నామంటే బికాస్ హీ హస్ డన్ ఇట్ ఇన్ హిస్ లైఫ్. He has shown us, he has practiced it. We believe him because he has practiced it. If he doesn't practice it, the words are shallow. Only by saying one does not become anything. Only when you do it, you become some person of a substance. So because Baba has done it, his life teachings have more bearing on us even today. ఆయన వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంతమంది మన బాబాని ఫాలో అవుతున్నామంటే బికాస్ హీ హ్యాస్ ప్రాక్టిస్డ్. He is such a person that he is not old and his life becomes the avatar. So as Baba said, that before we get there, Baba said, God realization is the only my favorite sentence. నేను ప్రతి టాక్లోని అందరికీ నన్ను రిపీట్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. This is my favorite sentence because I think this is the core message of Baba's life, that God realization is the only goal of all human beings. There is no other goal. All goals will merge into this goal. If you have any other goal, no, you will reach this goal only. And knowingly or unknowingly, everyone is progressing towards it. The conscious effort can give a great push for such freedom, and Meher Baba promises to help all those who are honest and sincere in their approach, and especially those who have a direct connection with him. This is Baba's life message, his summary, his life summary from Baba. So I think this is big lesson for us. I hope if you have got it, we got lots, we can say. Before I just conclude, this book, March 2020 lo Baba on the same day, which is 25th Feb 2020, Baba has given me a birthday message, and I would like to read that message for all of you, and I end my talk with that message. Just 2 more minutes and you are free. So Baba goes like this. This message was given by Baba on 25th Feb 2020 at Mandli Hall Road, Meherabad at 12:45 p.m. I was at Mandli Hall. So Baba is addressing me as Meenu because I am the reincarnation of Meenu. So in this
Baba is addressing me as Needu. He said, Needu, it is a pleasure to have you here today. It's a day of great importance. Things change in the life of my lovers on this day. So actually 2020 లోనే మనకి కోవిడ్ స్టార్ట్ అయింది పీరియడ్ తర్వాత. So he will actually said that things are changing in my lover's life. The non-believers are going farther and farther from me, and my true believers are coming nearer and nearer to me. I am eager to give the gift of love to my lovers and have been waiting for centuries for their homecoming. I have given you my gift of love, and I am glad you made this progress by reducing my burden to a great extent. Now it is time for you to speak this word of love to my lovers and give them a feel of my love. They are lost as they don't hear my voice in their heart, as the clutter is bigger and straight and stronger in their minds. Many are unable to come out of this and struggle to find the path to me. I am waiting for each one to find me in their heart and experience the love that flows from divine me. I am very pleased with your focus and that you can trust my voice. I am seated in your heart and always watching your spiritual progress. The world is going through a big rift between East and West, and each one trying to prove themselves right. This is causing a great friction in cosmic energy, but don't worry, this is my design, and people involved in causing this will be caught in their own mind games and will increase their burden. From the smallest of small entities to country level, this friction of ego and fighting big battles from their ego centers is becoming a habit. But time has arrived when this will be changed, and specifically those who are connected to me must consciously shred this hypocrisy and surrender to me completely. My message to you and all my lovers across the world today is do everything possible to earn my gift of love. Nothing else in this world is important at this stage, and leave the rest to me, as I am the Master and the Almighty who can pull the strings of anything at any time I wish. Vidya, this life is coming to an end. Be prepared to drop everything and merge into me. The day is nearer than you can imagine. Celebrate as you are meeting your beloved. Your wish has matched my will, and now the union shall happen. Be happy for all that has happened and all that you have done and undone and not done for, and I am erasing the rest for you. Live each day of your life as the last one on this earth. The reality will be bestowed on you, and you shall lose sight of what you see now. I am promising you, and this is coming very soon. I love you as ever. I have given you the gift of love on my birthday as you wanted. Stay in love, stay happy. Avatar Meher Baba. So with that birthday message.